సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ నుండి దీపికా పదుకునే వైదొలటానికి అసలు రీజన్ అదేనా? వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ జస్ట్ సాకేనా? యానిమల్ డైరెక్టర్ చెప్పిన కథ ఆమెకు నచ్చలేదా? ప్రభాస్ కోసం సందీప్ మరొక స్టోరీని సిద్ధం చేస్తున్నాడా? స్పిరిట్ మూవీ స్టార్ట్ అయ్యేది అక్కడేనా? సెట్స్ పైకి ఎంటర్ కాకుండానే హై ఆక్టేన్ చిత్రంగా మారిపోయింది స్పిరిట్. డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, డైనమిక్ హీరో ప్రభాస్ ను డీల్ చేస్తున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇందులో రెబల్ స్టార్ ను సరికొత్తగా చూపించబోతున్నాడు యానిమల్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ కోసమే డార్లింగ్ లుక్ అండ్ ఫిజిక్ చేంజ్ చేశాడని బాహుబలి 10 years ఈవెంట్ పిక్స్ చెప్తున్నాయి. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మెక్సికోలో షూట్ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని మ్యాటర్ లీక్ అయింది. హీరోయిన్ గా దీపికా ప్లేస్ లోకి రీప్లేస్ అయింది యానిమల్ జోయా అలియాస్ తృప్తి దిమ్రి. అయితే దీపిక ఈ సినిమా వదులుకోవడానికి అసలైన రీజన్ రీసెంట్లీ లీక్ అయింది. ఇప్పటి వరకు అందరూ ఊహించినట్లుగా వర్కింగ్ అవర్స్, మదర్హుడ్, రెమ్యూనరేషన్స్ కారణం కాదట. బాలీవుడ్ లో ఆమె క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న న్యూస్ ప్రకారం స్పిరిట్ కథ నచ్చి కమిట్ అయ్యాక కాస్త గ్యాప్ లోనే అట్లీ ప్రాజెక్ట్ వచ్చిందట. అయితే రెండింటికి ఒకేలా డేట్స్ కేటాయించాల్సి వచ్చిందని, అందులోనూ స్పిరిట్ కన్నా అట్లీ స్క్రిప్ట్ నచ్చిందట కల్కి బ్యూటీకి. ఇప్పటికే కల్కిలో ప్రభాస్ తో వర్క్ చేయడం మళ్లీ డార్లింగ్ తోనే ఎందుకులే అనుకుందట దీపిక. బన్నీతో ఫస్ట్ టైం కనుక కొత్త వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ సాకుగా చెప్పి స్పిరిట్ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆమె తప్పుకోవడం సందీప్ హ్యాపీగానే ఉన్నప్పటికీ స్టోరీ లీక్ చేయడంతో గుర్రుగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ కోసం సందీప్ ఓ పొలిటికల్ డ్రామా స్టోరీని కూడా ప్రిపేర్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాంగ్స్ లేకుండా స్టోరీ చెప్పాలనుకుంటున్నాడట. అయితే ఇది రూమరేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి స్పిరిట్ నుండి తప్పుకోవడానికి దీపిక చెప్పిన సాకులు తృప్తికి మంచి ఛాన్స్ దక్కేలా చేశాయి.